హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే పొన్నగంట ఆకుకూర అయితే చేశానమాట. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటుంది. సో ముందుగా అయితే ఆకుకూరని సన్నగా తరుక్కొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. శనగపప్పు కూడా నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. దీని ప్లేస్లో మీరు పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. ముందుగా కడాయి పెట్టుకొని నూనె వేసేసుకొని తాలింపులోకి ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. ఇది వేగిన తర్వాత ఇందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని నానబెట్టి పెట్టుకున్న శనగపప్పు కూడా వేసేసుకొని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత వాష్ చేసి పెట్టుకున్న ఆకుకూర కూడా వేసేసుకొని ఇందులోకి ఉప్పు, కారం వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలన్నమాట. మీకు తొందరగా ఉడకాలి అంటే కుక్కర్లో వేసేసుకోండి. 3 విజిల్స్ పెట్టుకోండి. శనగపప్పు కూడా మెత్తగా అవుతుంది, ఆకుకూర కూడా సాఫ్ట్గా ఉడికిపోతుంది అనమాట. ఈ ఆకుకూరని వారంలో ఒక్కసారైనా తినండి. కంటి చూపుని మెరుగుపరుస్తుంది. ప్రోటీన్, కాల్షియం, ఫైబర్ అధికంగా ఉంటుందన్నమాట. ఈ ఆకుకూరలో చాలా మంచిది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ బాయ్.